నిజానికి ఈ సందర్భం శంకర దిగ్విజయంలో వస్తుంది. చాలా వారి శార్దూలంలో చెప్పారు, మీరు వారి శార్దూలంలో మనీషా పంచకాన్ని వెల్లడించారు. చాలా గమనార్హమైన సందర్భం. చాలామంది ఏ కాలంలో ఎక్కడెక్కడో తీసుకెళ్తున్నారు ఈ కథని. కానీ ఈ కథని మనం సజావుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దల అనుమతి ఉంటే ఒక 5 నిమిషాల్లో ఈ కథని కొద్దిగా వర్ణించి, గద్యంలో వర్ణించి తర్వాత పద్యంలో వర్ణిద్దాం. అక్కడ వృత్తాంతంలో జరిగినది ఏమిటి అని చూసుకున్నట్లయితే, భగవత్పాదులు స్నానం నుంచి వెళ్తున్నారో వస్తున్నారో, మొత్తానికి అది కథకి పెద్ద తేడా ఏమీ చేయదు. వారు వెళ్తున్న దారిలో ఒక చండాలుడు ఎదురొచ్చారు. ఆయన్ని పక్కకు జరగండి అని చెప్పి అన్నారు. వెంటనే ఆయన అడిగారు, చండాలుడు అడిగారు, మీరు శరీరాన్ని జరగమంటున్నారా ఆత్మని జరగమంటున్నారా అని చెప్పి అడిగారు. వెంటనే ఇది చాలా అద్భుతమైన వాక్యం వీరి నోటి నుండి నేను విన్నాను. ఇది తప్పకుండా బ్రహ్మజ్ఞానం ఉంటే తప్ప ఇది ఇటువంటి మాట కుదరదు. కాబట్టి చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని భగవత్పాదులు చాలా సంతోషంగా అతన్ని మెచ్చుకుంటూ ఆ మనీషా పంచకం చెప్పారు అనేది రేఖామాత్రంగా ఉండే కథ. ఏ కాలం సమాజంలో ఏవో వర్గీకరణలు చేయాలని కొంతమంది, చేయకూడదని కొంతమంది, ఏవో భావాలు ఉండాలని కొంతమంది, ఉండకూడదని కొంతమంది ఏ కథను ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. ఏ కథని అంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకో పక్షం ఉంది. మాధవీయ శంకర దిగ్విజయంలో అయితే స్పష్టంగా ఆ చండాలుడు భగవత్పాదుల్ని పరీక్షించడానికి వచ్చిన సాక్షాత్తు విశ్వనాథుడే అని ఒక మాట ఉంది. మనం విద్యారణ్యులు చెప్పారు కాబట్టి దీన్ని గ్రహించవచ్చు. కాకపోయినా కూడా మామూలు మానవుడైన చండాలుడైనా ఈ కథకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు చూద్దాం. భగవత్పాదులు వస్తున్నారు, ఎదురుగా చండాలుడు ఉన్నాడు. భగవత్పాదులు జరుగమన్నారు. ముందు ఇక్కడ మొదలవుతుంది. ఎందుకు జరగమన్నారు? జరగమనడానికి కుల వివక్షకి సంబంధమే లేదు. అతడు చండాలుడు కాదు కదా, అగ్నిహోత్రి అయినా సరే జరగమనాల్సిందే. ఎందుకు? అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆ చండాలుడు కాటి నుంచి వస్తున్నాడు. కాటి నుండి చండాలుడు కాదు కదా, మనం అనుకున్నట్లుగా అగ్నిహోత్రి ఏవో పరిస్థితుల్లో కాటికి వెళ్ళొచ్చిన స్నానం చేసే వరకు సొంత కుటుంబ సభ్యుల్ని ముట్టుకోడతను. కాబట్టి కాటికి వెళ్ళొచ్చినందుకు స్నానం చేసే ఇంకెవరైనా స్పర్శ చేయాల్సిన అవసరం ఆ చండాలుడి యొక్క వైపు నుంచి ఉంది. భగవత్పాదుల వైపు నుంచి అయితే సన్యాసిని స్పృశించరాదు. ఇది సిద్ధాంతం. అందుకనే సన్నిధానం వారు కూడా యాత్ర చేసేటప్పుడు పాదాలని ముట్టుకొని పామి అట్లాంటివి ఏం చేయకూడదు. ఆ పాదుకలు ముందుంటాయి, పాదుకల దగ్గర నమస్కారం చేసుకొని వెళ్ళడం. సన్యాసిని మనం స్పృశించరాదు. ఎందుకంటే వారి యొక్క సాధనల వల్ల వారి యొక్క శౌచ స్థాయి వేరుగా ఉంటుంది. మనం లౌకికంగా ఉన్నాం, వారు పారలౌకికంగా ఉన్నారు. కాబట్టి ఆ స్థాయికి ఈ స్థాయికి తేడా ఉంది. స్పర్శ అనేది కుదరదు. ఎలాగైతే మనం మడిలో ఏమైనా పనిచేస్తుంటే అతన్ని ముట్టుకోమో, అదేవిధంగా సన్యాసులని ముట్టరాదు. మరి కొంతకాలం ఈ కాలంలో సన్యాసులు రాజకీయ నాయకులు ఖర్చుకుంటున్నారు కదండి అంటే వాళ్ళకి నమస్కారం. అట్లాంటి సన్యాసుల గురించి కాదు, నిజమైన సన్యాసుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి సన్యాసులు ఎవరిని ముట్టుకోరు. ఎవ్వరు వాళ్ళకి కులమత భేదాలతో లేకుండా ఎవరిని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ముట్టుకోవాలి? ఊరికనే ఎందుకు ముట్టుకోవాలి? అవసరం లేదు. కాబట్టి ఇటుపక్క నుంచి చూసుకుంటే ఇతర స్పర్శ చేయకూడని అవసరం భగవత్పాదులకు ఉంది. కాటికి వెళ్ళొచ్చినందుకు స్నానం చేస్తే తప్ప ఎవరిని ముట్టుకోకూడదు అనే పరిస్థితి అతనికి ఉంది. ఇప్పుడు కొంతమంది అడగచ్చు, వస్తున్నది శంకరాచార్యులు కదా, వారే దారి ఇవ్వచ్చుగా, ఆయన ఎందుకు దారి ఇవ్వమని చెప్పడం అంటే సన్యాసానికి ఉండే మర్యాద అది. మనం అనుకున్నట్లుగా చండాలుడు కాదు, అవతల పట్ల అగ్నిహోత్రున్నా సరే, సోమయాజున్నా సరే, సన్యాసి కనపడితే సాష్టాంగ ప్రణామం చేసి పక్కకి తొలగాల్సిందే. కాబట్టి అందుకనే ఈ భావనతో అయ్యా కొంచెం పక్కకు జరగండి అని చెప్పి అడగడం అయింది. అంటే ఇంతవరకు ప్రశ్నలో కానీ జరిగిన పరిస్థితుల్లో కానీ ఎటువంటి అనుపపత్తి లేదు. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, శరీరం నుంచి శరీరం దూరంగా వెళ్ళాలా, ఆత్మ నుంచి ఆత్మ దూరంగా వెళ్ళాలా? ఇది విన్నప్పుడు మామూలుగా చాలా పెద్ద ప్రశ్న అడిగారు అనిపిస్తుంది. నా దృష్టిలో ఇది చాలా చిన్నపిల్లకాయల ప్రశ్న. ఎందుకంటే మనందరికీ తెలుసు, అయ్యా మీరు లేవండి అంటే శరీరాన్ని లేవమంటారా ఆత్మని లేవమంటారా అనే ప్రశ్న ఇప్పటివరకు అయితే ఎవరు అడగలేదు. అయ్యా మా ఇంటికి భోజనానికి రండి, ఆత్మ రావాలా శరీరం? ఆత్మ వస్తే మనం తట్టుకుంటామా? కాబట్టి ఆత్మని కాదు, ఎవరు ఆత్మల్ని పిలవరు, ఆత్మల్ని ప్రేతాత్మల్ని పిలవరు. ఎవరు పిలిచేది శరీరాన్ని. అంటే ఆ చండాలుడి యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, నీ శరీరం నా శరీరంలో తేడా ఏముంది? నా శరీరము పాంచభౌతికమే, నీ శరీరం పాంచభౌతికమే అనేది అక్కడ ప్రశ్న. అయితే మనం చిన్నగా చూసుకుంటే మన శరీరంలోనే ఎన్నో తేడాలు ఉన్నాయి. లేకపోతే మనం రోజు స్నానం ఎందుకు చేస్తున్నాం? మన శరీరమేగా.
ఎందుకు చేస్తున్నాం? మనం బయటికి వెళ్ళొచ్చాము, చెమట పట్టింది, కాబట్టి స్నానం చేస్తున్నాం. కాబట్టి మనం స్నానం చేయకముందు శరీరానికి ఉండే మర్యాద వేరు, స్నానం చేశాక శరీరానికి ఉండే మర్యాద వేరు. కాబట్టి శరీరం పాంచభౌతికమైన పరిస్థితులు బట్టి శరీరం యొక్క మర్యాదలు మారుతుంటాయి. అక్కడ ఎటువంటి దోషము లేదు, అక్కడ ఎటువంటి దోషము లేదు. అప్పుడు మనం చూస్తాం, పిల్లలు బయట ఆడుకొని చెమటగా ఉంటే తల్లి అప్పుడప్పుడు దగ్గర తీసుకుని వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి అంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో శరీరం రెండు అన్నమయాలే కదా అన్నప్పటికీ వాటి యొక్క వ్యవహారంలో తేడా ఉండనే ఉంటుంది. మర్యాద వేరు, వ్యవహారం వేరు, గౌరవం ఉండనే ఉంటుంది. ఏ శరీరానికి ఆ గౌరవం ఉండనే ఉంటుంది. అయితే వ్యవహారం సాగించేప్పుడు మర్యాద భేదం ఉంటుంది. కాబట్టి శరీరం ఒకటే కదా, పంచభౌతికమే కదా అన్నప్పుడు తేడా ఉంది. కాబట్టి శరీరం రెండు శరీరాలు ఉన్నప్పుడు అక్కడ ఆ మర్యాద పాటించవలసినదే. కాబట్టి భగవత్పాదులు ఆ చండాలుని జరగమండంలో, చండాలుడు అడిగినప్పుడు భగవత్పాదులు ఇట్లా ప్రతిస్పందించడంలో ఇబ్బంది లేదు. అందుకనే మీరు శంకర దిగ్విజయం చూసుకుంటే భగవత్పాదులు నిజమయ్యా భలే ప్రశ్న వేశావు అని చెప్పి షేక్ ఇవ్వలేరు అతనికి. మీరు జ్ఞానం ఉండేవాడు ఎవరైనా సరే కుల మతి జాతి లింగ నిరపేక్షంగా అతనికి నమస్కారం చేయాల్సిందే. నమస్కారం చేసి ముందుకు సాగారు కానీ నిజమే అని చెప్పి కరచాలనం ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒక అభిప్రాయం ఉంది. నిజానికి ఒకవేళ చండాలుడు నిజంగా జ్ఞాని అయితే అతని ముట్టుకోవడంలో ఎటువంటి దోషము లేదు. ఎందుకంటే జ్ఞానులకి శరీరగతమైన పాపపుణ్యాలు శుద్ధి దోషాలు అంటవు. కాబట్టి ఆ చండాలుడిని ముట్టుకోకపోవడానికి కారణం ఏంటి? శారీరకమైన ఒక అశౌచం, కాటికి వెళ్ళి రావడం వల్ల శారీరకమైన అశౌచం. జ్ఞాని అయితే శారీరకమైన దోషాలు జ్ఞానికి పట్టవు. కాబట్టి భగవత్పాదులు జ్ఞానే, ఆ చండాలుడు జ్ఞానే. కాబట్టి మరి ఆ రకంగా మరి ముట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు కదా అని అంటే, భగవత్పాదులు జ్ఞానైన విషయం భగవత్పాదులు తెలుసు, చండాలుడు జ్ఞానైన విషయం చండాలుడు తెలుసు. చూస్తుండే లోకానికి తెలియదుగా. జ్ఞానులు ఏది చేసినా కూడా భగవంతుడు చెప్పినట్టు లోక సంగ్రహమేవార్థం సంపశ్యం కర్తుమర్హసి. నలుగురు దీన్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి నలుగురు చూస్తుండగా వాళ్ళకి ఉపయోగించే ఏ మర్యాద, ఏ ధర్మ మర్యాద అయితే ఉంటుందో ఆ ధర్మ మర్యాదని కొనసాగించాల్సిన అవసరం మహాపురుషుల మీద ఉంటుంది. కాబట్టి ఒకవేళ చండాలుడు జ్ఞాని అయినా, ముట్టుకున్న దోషము లేకపోయినా, లోక మర్యాదను అనుసరించి భగవత్పాదుల స్పర్శ చేయకుండా అతనికి ఉండే పాండిత్యానికి జ్ఞానానికి వినయముగా సంతోషంగా నమస్కరించి అతన్ని ప్రశంసించి, మా గురువుగారు నాకు గుర్తొచ్చారు, మా గురువులు గోవింద భగవత్పాదులు ఎటువంటి బ్రహ్మజ్ఞానులో అటువంటి బ్రహ్మజ్ఞానం తమరిలో కూడా కనపడుతుంది కాబట్టి మీకు నమస్కారము అని సప్రేమగా సగౌరవంగా అతన్ని గౌరవించి ముందుకెళ్లారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి ఇక్కడ శివుడు ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ జరిగిన పరీక్ష ఏమిటి? శివుడు వచ్చింది పరీక్ష చేయడానికి. పరీక్ష ఏమిటంటే, ఆ పరీక్ష నేటుండే సమాజంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం. కొంతమంది ఈరోజు ఏమండి జ్ఞాన మార్గం ముఖ్యం, కర్మ ఎట్లా పోతే ఏమిటి, కర్మ వల్ల మోక్షం రాదు, వీడికి ఏదో జ్ఞానం వచ్చేసినట్టు, ఇది రాలేదు అది రాలేదు, కర్మ వల్ల ఏం కాదు, జ్ఞానం ముఖ్యం. ఏది ఎట్లన్నా కూడా మన మనస్సు బాగుండి జ్ఞానం ఉంటే చాలు. ఆచార వ్యవహారాలు అవి పాతకాలం పద్ధతులు అని కొంతమంది ఉంటుంటారు. ఇక్కడ శివుడు పరీక్షించింది ఏమిటంటే, పరమార్థంలో అంతా ఒక్కటే అని చెబుతున్నప్పటికీ వ్యవహారంలో ద్వైత మర్యాదని పాటించాలా వద్దా అనేది అక్కడ జరిగిన పరీక్ష. పారమార్థికంగా ఆత్మ ఒకటే అయినప్పటికీ వ్యవహారంలో ఉపాధి భేదం ఉండనే ఉంది. కాబట్టి ఆత్మ ఒకటే అయినప్పుడు ఔపాధికమైన భేదాన్ని పాటించాలా వద్దా అనేది అక్కడ పరీక్ష. ఏ కాలం కొంతమంది అయితే ఏం చేస్తారు, నిజమే కదా ఆత్మ ఒకటే కాబట్టి ఏదట్టవైనా మనకు పర్వాలేదు, ఏమైనా చేసుకోవచ్చు అని కొంతమంది పొరపడుతుంటారు. ఆ పొరపాటును సరిదిద్దిన ఆచరణాత్మకమైన ఉపదేశమే ఈ మనీషా పంచకం. జ్ఞానానికి జ్ఞానం, వ్యవహారానికి వ్యవహారం, ఆ రెండింటికి స్పష్టమైన వ్యత్యాసం ఉంది. జ్ఞానాన్ని గౌరవించాలి, భావంలో ఉండాలి, తదనుసారంగా మనం భావాల్ని పెట్టుకోవాలి. ఆచరణలో మాత్రం ధర్మశాస్త్రానికి లోబడి మనం ఆచరించుకోవాలి అనే గాఢమైన సందేశం ఈ మనీషా పంచక వృత్తాంతంలో ఉంది. కాబట్టి కొంత మనం ఈ వివరణ ఇచ్చుకోకపోతే వర్ణనకి పెద్దగా సార్థక్యం ఉండదు. కాబట్టి ఇది చెప్పుకొని ఇప్పుడు మనం వర్ణనలోకి వెళ్తున్నాం.